ఇప్పుడు స్కై బాబా ఆయన కథ చెప్తాడో మరి కవిత చెప్తాడో మనం విందాం. ఏది చెప్పినా వారి 7 నిమిషాలకే పరిమితం చేసుకోవాలి. నీల్ సలాం. నేను కూడా తక్కువ సమయంలోనే అయితే కవిత్వం అనేది మీరందరూ యువకులు కాబట్టి మీ దశ నుంచి మొదలవుతుంది. అది ఏ దశలో ఏ కవిత్వంతో మొదలవుతుందో మీ అందరికి తెలిసిందే. అందుకని నేను మనసు మార్చుకొని మీకోసం ఒక కవిత చదువుతున్నా. పహలా గులాబ్ హీ పహలా కాంటా, సైకిల్ వేసుకొని టౌన్ అంతా చక్కర్లు కొట్టేది నూనూగు మీసపు నా తొలి యవ్వనం. కాలేజీ బెల్లవగానే రోడ్డంతా గులాబీలు, చూపుల దారం చాలేది కాదు. బెదురుగా పారిపోయే ఒక కళ కాంచనమాల, అలలుగా ఉబికే సెలయేటి పాట లెనీనా, పెంగ్విన్ పక్షిలా కదిలిపోయే ఒక జరీనా బేగం. ఎన్ని జంటల కనుపాపల్లో కాపేసే వాళ్ళమో. నువ్వు తారసపడ్డ తొలి రోజు నీ కళ్ళుండే చోట 2 సుందర ప్రపంచాలు దొరికాయి నాకు. ముఖం కేంద్రంగా నీ దేహం ఒక సౌర కుటుంబంలా తోచేది. గల్లీ చివర నువ్వు వెనుతిరిగి చూసిన రోజు మనసు మానస సరోవరమై మంచు ఖండాల అంచులు దాటింది. సంశయించి సందేహించి అధైర్యించి చివరాఖరికి నిన్ను పలకరించిన రోజు నీ నవ్వు నయాగరాలో తానమాడాను. కనురెప్ప కింద నా కలల పాపల్లే అల్లరి పెడుతుంటే పక్క మీద ఎంతగా దొర్లేవాడినో. తెల్లారి చూస్తే పైజమాపై రాత్రి లేని ఓ తెల్ల పువ్వు. కాలేజీ రోడ్లోకి మల్లగానే నీ కళ్ళల్లో నేను మెరుపు మొగ్గనై, కళ్ళ పడగానే లయ విరిగే నా గుండెల్లో పెరిగిన శ్వాసవై. ఎన్ని కాంతి సంవత్సరాల్ని ఇదాకో పూదోట సుబూత్గా నేను అందుకున్న తొలి గులాబీ సాయంత్రం. మన మధ్య ఓ 4 మాటలు, మన మధ్య ఓ 4 పాలపుంతలు దొర్లిపోయాయో లేదో. నా పేరు విడమర్చగానే సూర్య నక్షత్రం చప్పున ఆరిపోయి నా నిషాను మెరుపుని స్వప్నదరహాసాల్ని బ్లాక్ హోల్లా లాక్కుని వెళ్ళిపోయిన నీ చివరి చూపుకి ఛిద్రమై SKYOUSUFBABA. ఇది కవిత. ఒక వింతైన కథ చెప్పాలి. నేను నా సహచరి షాజహానా హైదరాబాద్కి, మాది కూడా ప్రేమ వివాహం. అప్పుడు కలం స్నేహం బాగా నడిచేది మా కాలంలో. ఫోన్లు లేవు, ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. అట్లా ఒకరినొకరు చూసుకోకుండానే ఫిక్స్ అయిపోయాం. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. మా వాళ్ళు గొడవ చేశారు, 2 పెళ్ళిళ్ళు అయినాయి మాకు. తర్వాత హైదరాబాద్లో వచ్చి పడ్డాం, మహానగరం, బతుకుదెరువు. ఈ ప్రాసెస్లో ఒకసారి 2002-2003 ప్రాంతంలో చింతల్ బస్తీలో కిరాయి ఇల్లు వెతకడానికి తిరగడం మొదలుపెట్టాం. ఒక 1500 చాలా కష్టంగా పెట్టే రోజులు అవి. ఒక ప్రేమ జంట హైదరాబాదులో. అయితే 1500కి ఇల్లు దొరకడం అనే ప్రాసెస్లో మేము గల్లీలన్నీ తిరుగుతూ ఉన్నాం. చింతల్ బస్తీ హైదరాబాద్ పక్కన మీకు తెలిసి ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే దాంట్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. దేశంలో ఎన్ని రాష్ట్రాల మనుషులు ఉంటారో చింతల్ బస్తీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. అట్లాగే విదేశాల వాళ్ళు కూడా ఉంటారు. మార్కెట్ చాలా రద్దీగా ఉంటుంది. అయితే అది బస్తీ కాబట్టి తక్కువకి ఇండ్లు దొరుకుతాయని చెప్పి మేము తిరగడం మొదలుపెట్టాం. ఒక ఇల్లుకు పోయి, ఎందుకంటే ఆ రోజు 30వ తారీఖు 1వ తారీఖు నాడు ఇల్లు మారాలి. ఓనరు ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు కాబట్టి తొందరగా ఇల్లు వెతుక్కోవాలి. అయితే చూసి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి.
చాలామంది ఇవ్వమన్నారు. చివరికి ఒక టూలెట్ బోర్డు చూసి తలుపు కొడితే ఒక ఆయన వచ్చి తీశాడు. చాలా ఎక్కువ రెంట్లు ఉండడం వల్ల, తక్కువ రెంట్కి వెతుకుతూ ఉండడం వల్ల చివరికి 1500 అని చెప్పి ఒకతను చెబితే ఓనరు ఇంట్లోకి వెళ్ళి చూసినాం, బాగుంది, ఒక చిన్న కిచెన్ బాగుంది అనుకొని చెప్పేసి, సార్ మాకు ఇది నచ్చింది ఇల్లు, అడ్వాన్స్ వచ్చేస్తాము ఫస్ట్కి అని చెప్పాం. ఓకే నాయనా అని చెప్పేసి అతను 1500 వెంటనే ఇచ్చేస్తే మంచిది, మళ్ళీ ఎవరికైనా ఇచ్చేయగాలి అని చెప్పేసి పైసలు అడ్వాన్స్ తీసి అతనికి చేతిలో పెట్టాను. అతను తీసుకొని లెక్క పెట్టుకున్న తర్వాత నీ పేరేంది అని అడిగాడు. అక్కడ పడ్డది దెబ్బ. కొద్దిసేపు వెనక ముందు ఆడినా నేను. ఆ క్షణం నా పేరు ఒక రమేషో రాజేషో అయి ఉంటే ఎంత బాగుండు అనిపించింది. కానీ కాదు కదా. అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూనే నా పేరు యూసుఫ్ సార్ అని అన్నా. యూసుఫ్ అనగానే ఆయన ఆశ్చర్యంగా చూశాడు. యూసుఫా అన్నాడు. అవును సార్, మేము ముస్లింలం సార్ అన్నా. అనగానే వెంటనే ఆయన తటపాయించి, అయ్యో మేము ముస్లింలకు ఇల్లు ఇవ్వము అన్నాడు. అది కాదు సార్, నేను తెలుగు జర్నలిస్ట్ని, తను ఎంఫిల్ ఎంఏ చేస్తూ ఉంది తెలుగులోనే, తను తెలుగే ఎక్కువ మాట్లాడుతుంది సార్, మేము తెలుగు వాళ్ళమే కదా అని చెప్పి ఏదో చెప్పబోయాను నేను. అది కాదా, మేము ముస్లింలకు మాత్రం ఇల్లు ఇవ్వమన్నాడు. సార్ ప్లీజ్ సార్, ఇల్లు నచ్చింది మాకు, చాలా తిరిగి అలసిపోయాము, ఎట్లా ఇవ్వండి సార్ అంటే ఇంట్లో ఒప్పుకోరు అన్నాడు. ఒక్కసారి అడగండి సార్, మా ఆమెతో మాట్లాడించండి అని చెప్పా. అతను అయిష్టంగానే లోపలికి పోయి ఇంట్లో మాట్లాడాడు. మాట్లాడుతున్నసేపు మాకేదో ఆశ దొరుకుతుందేమో ఇల్లు అని. అతను బయటకు వచ్చి లేదా ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి ఆ తీసుకున్న పైసలు మా చేతిలో పెట్టేశాడు. అయ్యో అని చెప్పేసి మేము అన్ని తిరిగాం. అక్కడి నుంచి ఇక్కడ దొరికేటట్టు లేవు ఇండ్లు, ఆ పక్కన ముస్లిం బజార్ ఉన్నది, ఆ ముస్లిం బజార్లో ఏమైనా దొరుకుతుందేమో చూద్దామని చెప్పి అటు వెళ్ళాం. ఒక కొత్త ఇంటికి బోర్డు పెట్టి ఉంది టూలెట్ అని, బెల్ నొక్కాం. కౌన్ హై అని చెప్పేసి లోపల నుంచి ఒక మంచి గొంతు వినబడింది. మేము ఈ టూలెట్ బోర్డు కోసం వచ్చామండి అంటే వెయిట్ చేయమన్నది. తర్వాత ఒకతను లుంగి కట్టుకుంటూ బయటకు వచ్చాడు, దాడివాల వచ్చేసి మమ్మల్ని ఎరగాదిగా చూసి, ఏంటి మీరు ఆంధ్రోలా అన్నాడు. అంటే అదేంటి అన్నాం. అంటే మీరు తెలుగులో మాట్లాడుతున్నారు అన్నాడు. లేదు మేము తెలంగాణ వాళ్ళమే, తెలుగు రాష్ట్రం నుండి తెలుగు వస్తుంది కదా అని చెప్పి అన్నాం. అయితే ఇది మీరు మా షాజహాన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీరు పరదా పాటించరా అని అడిగాడు, ముఖం అంతా ఎలాగో పెట్టి. పాటించరా అనే వారికి ఇబ్బందిగా లేదు అన్నది తను. అంటే ఎందుకు అన్నాడు. మామూలుగానే అని అన్నది. అంటే అదేంటి, మేము పరదా పాటించిన వాళ్ళకి ఇల్లు ఇవ్వమన్నాడు. అనగానే మేం షాక్. అరే మేం పాటించకుంటే నీకేందబ్బా ఇబ్బంది అని చెప్పేసి అనుకొని, ఏదో నేనేమో ఆవేశాన్ని అణుచుకున్న, తనేదో అనబోతుంటే చేయబట్టుకొని వద్దులే అని చెప్పేసి అక్కడి నుంచి మేము వేరే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే అతను చాలా చికాకుగా, చాలా నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నాడు మమ్మల్ని. అట్లా అంటే ముస్లింలు కూడా మాకు ఇల్లు ఇవ్వరు అని అనిపించి సరే ఇక్కడ లాభం లేదని చెప్పేసి అప్పటికే తను అలసిపోయింది కాబట్టి ఆమెను పంపించేసి నేను మళ్ళీ ఇంకో బజార్లోకి వెళ్ళి ఇల్లు వెతకడం మొదలుపెట్టా. వెతుకుతూ ఉంటే అప్పుడు అనిపించింది, ఇంకొక సంఘటనకు గుర్తొచ్చింది. మా క్లాస్మేట్ ఒకడు మేము సైదాబాద్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చాడు. నైట్ భోజనం చేస్తున్నాం, అన్నం తింటుంటే ఇల్లు దొరుకుతలేదు, ఒక మంచి ఇల్లు కావాలంటే మా అత్తగారింట్లో ఇల్లు ఉంది, ఒక పోర్షన్ రెంట్కి ఇవ్వాలని చూస్తున్నారు అన్నాడు. సరే మాకు ఇప్పిరా ఎట్లా చేసేది అంటే, కానీ బుర్ఖా పరదా వేయని వాళ్ళకు వాళ్ళు ఇయ్యరబ్బా అని అన్నాడు. మళ్ళీ ఆ సంఘటన ఒకటి అట్లా గుచ్చుకుంది. దాని తర్వాత నేను ఒక్కడనే వేరే బజార్లోకి వెళ్ళి చూస్తూ ఒక ఇంటి మీద టూలెట్ ఉంటే వెళ్ళి బెల్ నొక్కి పిలిస్తే ఒక ఆమె బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె అడిగింది, మాకు టూలెట్ ఉంది కదండి అంటే, మీరు వెజిటేరియన్సా అని అడిగింది. అడగంగానే షాక్. అదేంటి అట్లా అడిగింది అనిపించింది. అది కొత్త అప్పుడు మాకు, వెజిటేరియన్సా అని అడగడం చాలా కొత్త. అయితే వాడు ఏం చెప్పాలా అని చెప్పి కొద్దిసేపు అర్థం కాక లేదండి మేము నాన్ వెజిటేరియన్స్ అన్నా. ఓ సారీ అని చెప్పేసి లటుక్కున నా మొహం మీదనే తలుపేసేసింది. వేసేయగానే అరే ఒక్క మాటతోని ఇంత షాక్ ఏంది అని చెప్పేసి ఆలోచిస్తూ మళ్ళీ నడుస్తూ ఉంటే అనిపించింది, అంటే వెజిటేరియన్స్ అంటే ఎవరబ్బా, చాలా తక్కువ మంది ఉంటారు కదా, నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ కదా ఈ దేశంలో అని చెప్పి ఆలోచించుకుంటూ వేరే గల్లీలోకి నడుస్తూ ఆలోచిస్తుంటే వెజిటేరియన్స్ ఎవరు, వైశ్యులు, బ్రాహ్మణులు,
ఇంకెవరు అట్లా కరణాలు ఎవరో ఉంటారు. అంతే కదా, వాళ్ళకే ఇస్తారా వీళ్ళు ఇల్లు అని అనిపించింది. అంటే మిగతా వాళ్ళు ఎవరికి ఇయ్యరా అంటే ఒక్క మాటతోని మిగతా వాళ్ళందరికీ నో బోర్డు అన్నట్టు. అరే ఇంత ఈజీగానే ఎందుకు వీళ్ళ కథ అని చెప్పి అనిపించేది. దాని తర్వాత ఇంకో ఇంటి దగ్గరికి పోయి చూడబోతే టూలెట్ అని ఉన్నది, దాని కింద ఇంకేదో రాసి ఉన్నది. అది డౌట్ వచ్చింది నాకు. కిందికి దగ్గరికి పోయి చూస్తే వెజిటేరియన్స్ ఓన్లీ అని ఉంది అక్కడ చిన్నగా. అంటే వీళ్ళు కూడా ఇల్లు ఇవ్వరన్నమాట. అంటే ఈ బస్తీ మొత్తం, అంటే ఈ గల్లీ మొత్తం మనకి ఇల్లు ఇవ్వని గల్లీ అని చెప్పేసి అనుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇంకో గల్లీలోకి వెళ్ళి ఒక ఇల్లు కనబడితే చూసేసి ఒక ఆమె వచ్చి చూపెట్టింది. చూపెట్టిన తర్వాత ఆ ఇంట్లో ఒకటే రూమ్. ఏందా అని చెప్పి చూస్తే సింకు, అది బాత్రూమ్, దాన్ని ఏమంటారు, వేరే కిచెన్ లేదు, సింకు కూడా లేదు. సింకు కూడా లేదు కదమ్మా అంటే చివరికి మూలకి ఒకటి చిన్న రంధ్రం ఉన్న జాలి చూపెట్టింది, అక్కడే గడుపుకోవాలని చెప్పింది. 1500 అని చెప్పింది. సరేలే ఏదో సర్దుకుందాం అని చెప్తే బయట బాత్రూము లెట్రిన్ ఉన్నాయి. ఇవి మా కోసమే కదా అంటే లేదు, పక్కన ఇంకా 2 పోర్షన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా వస్తారని చెప్పింది. అంటే మా రూమ్ ముందలకి ఇంకా వేరే పోర్షన్ వాళ్ళు కూడా వస్తారా? ఇది కష్టమే అనిపించింది. సరే ఈ నెల సర్దుకుందాం, 1-2 నెలలు ఏం చేద్దామని చెప్పేసి ఆమె సరే మేడం మేము వస్తాము అని చెప్తే అప్పుడు అన్నది ఆమె, ఏంటోళ్ళు మీరు అన్నది. ఒక బాంబు పడ్డది అన్నట్టు. ఏంటోళ్ళు మీరేంటారు ఆయన ఈ క్వశ్చన్ అని చెప్పేసి, అదేంటమ్మా అది మేము అని చెప్పేసి వెనక ముందాడి, మేము ముస్లిమ్సా నువ్వు అట్లా అనిపిస్తలేవే అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేసి తర్వాత పెదకూర తింటారా అన్నది. అక్కడ దెబ్బ పడ్డది. ఇంకో బాంబు అన్నట్టు అది. పెదకూర తింటారా అంటే ఏమన్నా మేము ఏం తింటే మీకు ఏందా అనిపించింది నాకు. అప్పుడు అనిపించి ఏం చెప్పాలా అని కొద్దిసేపు ఇల్లు కావాలి మాకు, కాబట్టి ఏం చెప్పాలా అని కొద్దిసేపు వెనక ముందు ఆడుతున్నా. అంతలో అప్పుడప్పుడు తింటామమ్మా, మీరు తినొద్దంటే తినము అని చెప్పి మనసు చంపుకొని ఒక మాట అన్నా. అంటే ఆమె లేదు మేము పెద్ద కూర తినేటోళ్ళకి ఇయ్యం అని చెప్పి టకటక తాళం వేస్తూనే ఉంది. అవి ఎంత బతిలంటే ఇంక ఇంటలేదు ఆమె. అరే రే ఈ బజార్ మొత్తం కూడా మనకి ఇల్లు ఇయ్యరు అని చెప్పేసి మెల్లగా అక్కడి నుంచి దిగిపోతుంటే ఇంకో సంఘటన గుర్తొచ్చింది. ఇట్లనే ఒకసారి ఇల్లు మేము 22 ఇల్లు మారినాం హైదరాబాద్లో. ఇట్లనే ఒకసారి ఒక ఇల్లు అత్యవసరం ఉండి మీరు పెద్ద కూర తింటారా అని అన్నప్పుడు ఏం చెప్పాలి అర్థం కాక ఇటు తల అడ్డంగా ఊపిన, అబద్ధం చెప్పలేక. ముగిస్తుంది, అయిపోయింది అన్న, నువ్వు కూర్చో అన్న అన్న కొద్దిగా నేను ముగిస్తా, డిస్టర్బ్ అవుతా. అయిపోయింది. అయితే అడ్డం ఊపితే ఆ ఇల్లు ఇచ్చారు. ఇక షార్టింగ్గా ఎప్పుడో తెచ్చుకొని తింటున్నాం. ఒకసారి ఎదుకుర షాప్ దగ్గర కనబడేటట్టుగా ఆ ఇంటి ఆయన చూశాడు ఓనర్. గోల అయిపోయింది ఇంటి దగ్గర. వాడు కొట్ట వచ్చిండు, బజార్ మొత్తం లేచి వచ్చింది. ఇలా దెబ్బకి సామాన్ బయటేసి ఇల్లు ఖాళీ చేయించారు. ఇట్లా ఉండదు. తర్వాత ఒక ఇల్లు దొరికింది, ఒక ఆయన ఏం అడగలేదు, ఇల్లు ఇచ్చిండు. చదువుకున్న వాళ్ళు కదా కానీ రే అని చెప్పి అన్నారు. ఆ ఇంట్లోకి దిగాం. అయితే ఆ ఇంట్లోకి దిగిన తర్వాత నాకు ఒకటే డౌటు, ఇతను ఏంటోళ్ళు అని అడగలేదు, మీదే మతం అని అడగలేదు, ఏం తింటారని అడగలేదు. అంటే ఈ ముఖ్యమైన 3 ప్రశ్నలు, ఈ 3 ప్రశ్నల్లో ఒక్క ప్రశ్న కూడా ఇతను ఎందుకు అడగలేదా అని డౌట్ పట్టుకుంది నాకు, మెరమెర అంటా ఉంది. దాని తర్వాత పక్కింటి పని మనిషిని ఒకసారికి వీళ్ళు ఏంటోళ్ళు అని చెప్పి మా అడిగింది. నరసమ్మ ఈ ఇంటి ఓనర్ ఏంటోళ్ళు అని చెప్పి అడిగితే అర్జెన్స్ అయ్యా అన్నది ఆమె. ఓ అంటే మీరేంటోళ్ళని, మీరేం తింటారని, మీరేమతపోళ్ళని అరిజన్స్ అడగరన్నమాట అని అనిపించింది ఆ రోజు నాకు. అట్లా ఆలోచిస్తా పోతా ఉంటే ఏమనిపించిందో చదివి అనిపించేస్తా. చిన్న పేర అయిపోయింది అన్న. పాటలు పాడేవాళ్ళు చాలా టైం తీసుకుంటున్నా నన్ను. మిస్టరీ వీడిపోయింది కుర్చీలో కూలబడ్డా. అంటే బ్రాహ్మిన్స్కి నాన్ వెజిటేరియన్స్ అందరూ అంటరానోళ్ళే, సూదరోళ్లకు పెద్ద కూర తినేటోళ్ళు అంటరానోళ్ళు, ముస్లింలకు హలాల్ తినని వాళ్ళు అంటరానోళ్ళు, గోషా పాటించని వాళ్ళు అంటరానోళ్ళు. ఇక మిగిలింది ఎవరు? నరసమ్మ భాషలో అరిజన్స్ అంటే దళితులు. దళితులకు ఎవరు అంటరానోళ్ళు? ఓహో, దళితులకు ఎవరు అంటరానోళ్ళు కారు. అంటే దళితులే అసలైన మనుషులు, మిగతా వాళ్ళే అంటరానోళ్ళు కదా. కళ్ళు మూసుకున్న మా ఊరి మాదిగోళ్ళు డప్పులు కొట్టుకుంటూ వస్తున్నారు, పెద్ద పులి దెబ్బలతో ఒద్దులు తిరుక్కుంటా. అవును,
అందరూ అంటారానోళ్ళే, ఒక్క దళితులు తప్ప, అందులోనూ మాదిగోళ్ళు తప్ప. థ్యాంక్ యూ.